బోగోలు మండలం నాగులవరం గ్రామంలో గత 4 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఉపాధి హామీ మహిళల పేకాట ఆడుతున్నారని వచ్చిన వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా రమేష్ రెడ్డి ప్రోత్సాహంతో సుంకరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మహిళలతో ఆదివారం ఉదయం నాపై దాడి చేసేందుకు వచ్చారని టీడీపీ నాయకురాలు కంచర్ల మాధవి ఆరోపించారు. నేను ఒంటరిగా ఉన్నానని, వారి వల్ల నాకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసులను కోరుతున్నారు. ఏ ఉద్దేశంతో వచ్చారు నా ఇంటి మీదకి? ఏ ఉద్దేశంతో నా ఇంటి మీదకి వచ్చారు? జేబులో రమేష్ రెడ్డి ఫోన్ ఆన్ చేసుకొని, వెంకటేశ్వర్లు అనే అతను జేబులో ఫోన్ వేసుకొని బావా వింటున్నావా అని అడుగుతున్నాడు. ఎందుకు వచ్చారు మా ఇంటి ముందుకి? చెప్పాలంట ఎవరు ప్రాణాలు దిగడానికి వచ్చారు? ఎవరు ప్రాణాలు దిగడానికి వచ్చారమ్మా? ఆడినోళ్ళు బాగానే ఉన్నారు, పెట్టినోళ్ళు బాగానే ఉన్నారు. మీ కరువు పనుల గురించి నాకు తెలుసా? మీరు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకుంటున్నారో నాకు తెలుసా? మేటీలు ఎవరెవరు ఉన్నారో కూడా నాకు తెలియదు. అసలు ఎవరెవరు మేటీలు, ఎవరెవరు కరువు పని? ఆ అమ్మాయికి కరువు పని ఇప్పించిందే నేను. ఎమ్మెల్యే దగ్గరికి పోయి సంతకం పెట్టించుకొచ్చింది నేను. ఈ రోజు సోషల్ మీడియాలో మీకు వీడియోలన్నీ వస్తే దానికి బాధ్యురాలు నేనా? గత 4 రోజులుగా ఉపాధి హామీ పథకం కింద వచ్చిన వైరల్ వీడియో ద్వారా నేను మాట్లాడుతున్నాను. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున పొద్దున నాగులవరం గ్రామంలో నా ఇంట్లో నేను స్నానం చేసి మీటింగ్ కోసం రెడీ అవుతున్న టైంలో సురభి వెంకటేశ్వర్లు అనే అతను ఒక 30 మంది ఆడవాళ్ళని తీసుకొని నా ఇంటి మీదకి వచ్చాడు. సార్, నువ్వే పెట్టావు వీడియో అని మీడియా వాళ్ళకి నేను ఆధారం లేకుండా నన్ను నినాధారంతో నా పేరు చెప్పినందుకు గాను నాకు ప్రాణహాని ఉందేనని మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సార్, రాజకీయంగా నేను ఎదుగుతున్న టైంలో నా మీదకి ఆధారం లేకుండా నిందలు తేవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఆడవాళ్ళని తీసుకొచ్చి నువ్వే అని జేబులో ఫోన్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఈ సురభి వెంకటేశ్వర్లు అనే అతను నా ఇంటి ముందర పొద్దున చాలా రచ్చ చేశాడు. ఇంట్లో ఉన్న అతను నన్ను బయటికి పిలిపించి 4-5 సార్లు ఫోన్లు చేసి నన్ను బయటికి పిలిపించి ఆడవాళ్ళను ఉసిగొలిపాడు. నా మొహం మీద ఏలు పెట్టి చూపించి నువ్వే తీసావు, నువ్వే ఇచ్చావు అన్నాడు. కానీ నేను అది కూడా రుజువు చేశాను అతనికి. కానీ ఏ రుజువు లేకుండా ఈ రోజున నా పరువు తీసినందుకు గాను నేను పరువు నష్టం దావా వేయాలా? నా ప్రాణహాని కోసం నేను రక్షణ చూసుకోవాలా? ఈ రోజున నా భర్త, పిల్లలు, నా తల్లిదండ్రులు గుంటూరులో ఉంటారు. నాకేదన్నా జరిగితే బాధ్యత ఎవరిది అని నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి. నాకు ఇప్పుడు నేను పరువు నష్టం దావాకి వెళ్ళాలా లేదా నా ప్రాణహాని గురించి ఆలోచించాలా? రాజకీయంగా ఎదుగుతున్న టైంలో నాకెందుకు ఈ నిందలు తెచ్చారు? ప్రమేయం లేని దానిలో నన్ను ఎందుకు బయటికి లాగారు? రుజువు లేని ఆడవాళ్లు వచ్చి నా ఇంటి ముందర సురభి వెంకటేశ్వర్లు మాట విని నన్ను ఎందుకు రచ్చ చేశారు? పొద్దున ఉదయం నిద్ర మంచం మీద 7:30 టైంలోనండి ఇదంతా జరిగింది. గంట సేపు నన్ను బయట నిలబెట్టి మరి నన్ను నిలదీసి మరీ అడిగారు. ఈ రోజున నాకు వేరే అతను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా కూడా నన్ను దెబ్బ కొడుతున్నారు. అదేమంటే రమేష్ రెడ్డి చెప్పాడు. రమేష్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఎలా ఫార్వర్డ్ చేశాడు ఈ వీడియోలు? సోషల్ మీడియాలో అతను ఫార్వర్డ్ చేశాడా లేదా? అతను ఫేస్బుక్ లో నుంచి చేశాడు. అతని ఫోన్ లో నుంచి నాగులవరం పంచాయతీ అనే గ్రూప్ లోకి ఫార్వర్డ్ చేశాడు. ఎలా చేశాడు? అతను ఏ ఇంటెన్షన్ తో చేశాడు? చేసి నా పేరు ఎందుకు చెప్తున్నారు? అది నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి. నాకు ప్రాణ రక్షణ కల్పించండి. నా మీద నిందలు వేసి ఆఖరికి నా ప్రాణహాని దాకా వచ్చింది ఇది.